ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా నీట్ ఎగ్జామ్ లీకేజ్ తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ అనే స్టూడెంట్స్ వింగ్ యావత్ భారతదేశంలో పెద్ద ఎత్తున, నేను అనుకుంటాను బహుశా నా జీవితంలో ఎన్నడూ చూడలే అంత జనం పార్లమెంటు మొదలుపెట్టిన రోజు 20వ తేదీన లక్షలాది మంది రావడం జరిగింది. ఆ తర్వాత లాఠీ చార్జ్ కావడం, రబ్బర్ బుల్లెట్లతో కాల్వడం ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత నిన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ముఖ్యంగా నా ఉద్దేశంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉన్నప్పుడు దేశానికి హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా పార్లమెంటుకు రాలేదు. అసలు ఒరిజినల్ ఎవరు రావాలి? లా అండ్ ఆర్డర్ ఇష్యూ రేస్ అయినప్పుడు హోమ్ మినిస్టర్ ఉండాలి. దానికి మా రాహుల్ గాంధీ గారు నిలదీయడం జరిగింది. దాంతోపాటు ఇదే సమయం చూసుకొని ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఒక కొత్త నాటకం ఆడారు. యావత్ భారతదేశంలో రిజర్వేషన్ అమలు చేయొద్దు అనేది సోషల్ మీడియాలో పూర్తిగా నడిపించారు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో ఈ భారతదేశంలో బడుగు బలైన వర్గాలు, ముఖ్యంగా బీసీలు, సరి అయిన అధిక సంఖ్యలో ఉన్నటువంటి 60% ఉన్నటువంటి వాళ్లకు, అదే బీహార్లో నితీష్ కుమార్ గారు క్యాస్ట్ వైజ్ సెన్సస్ అయిన రాష్ట్రంలో జరిగితే అక్కడ ఉన్నటువంటి కోర్టు పాట్నాలో దానికి రిజెక్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు మా రాష్ట్రంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రిజర్వేషన్ అమలు చేస్తామని మొదలు చెప్పడం, ఆ తర్వాత తూచా తప్పకుండా అసెంబ్లీలో కూడా బిల్లు పెట్టి పాస్ చేయడం కూడా జరిగింది. 42% ఇస్తున్నారు. కానీ జనసంఖ్య చూస్తే రిజర్వేషన్ గురించి ఇంటింటికి తిరిగితే 56% వచ్చిందని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఇది కొత్త నాటకం జరుగుతుంది. ఎందుకంటే అయోధ్యలో రాముని ఇష్యూను పక్కకు పెట్టడానికి ఇది ఒక కొత్త నాటకం. అయోధ్యలో కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినాయి. ట్రస్ట్ మెంబర్లు తినేశారు. ఆఖరికి ఉండి డబ్బు కూడా తినేశారు. దాని మీద మేము ఉద్యమం చేస్తుంటే ఇవాళ ఒక కొత్త ఆలోచన వచ్చింది. రిజర్వేషన్ తీసుకోవద్దు అనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాళ్ళు మొదలు పెట్టడం జరిగింది. నేనేమంటున్నాంటే బీజేపీ నాయకులకు అడుగుతున్నా, అయ్యా రాముడు అనేవాడు మీ ఒక్కరికే నాయకుడు కాదురా బాబు, మా అందరికీ కూడా నాయకుడే, దేవుడు ఆయన. ఆయన ఇష్యూను పక్కకు పెట్టడానికి ఇప్పుడు మీ ఓబీసీ ఏదైతే కులగన జరగొద్దు, రిజర్వేషన్ పెంచొద్దు అనే ఉద్దేశంలో వీళ్ళు ఒక కొత్త నాటకం ఆడుతున్నారు. దానికి నేనేమంటున్నాంటే గతంలో మండల్ కమిషన్ ఇష్యూలో యావత్ భారతదేశంలో అగ్గి మొదలైంది. అదేవిధంగా ఇవాళ ఎవరైతే దీనికి ఆలోచన, ఈ దేశానికి ప్రధానమంత్రి మొట్టమొదటిసారిగా ఒక ఓబీసీ అయ్యాడు. నరేంద్ర మోడీ తనకు తాను ఓబీసీ, నేను గానుగా నంపిస్తా, నూనె తీస్తా అని చెప్తున్నాడు. కానీ ఆయన దీని మీద ఒక మాట కూడా మాట్లాడలేదు. అదేవిధంగా అయోధ్య ఇష్యూలో కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేవలం ఏమంటుండంటే సీట్ ద్వారా, ఏది సీట్ ద్వారా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ దాని ద్వారా జరుగుతుందంటే దాని మీద మాకు నమ్మిక లేదు. తప్పనిసరిగా ఇది సిబిఐ ఎంక్వైరీ, ఇండిపెండెంట్ ఎంక్వైరీ జరగాలని మొన్న జరిగినటువంటి సిడబ్ల్యూసి సమావేశంలో ఒకటి లీకేజ్ మీద, అదేవిధంగా అయోధ్య దాని మీద కూడా న్యాయం జరగాలని పోరాడుతున్నారు. కనుక తప్పనిసరిగా ఈ ఆలోచనను బంద్ చేయాలి. తప్పనిసరిగా అయోధ్యలో అది సిబిఐ ద్వారా, ఇండిపెండెంట్ ఎంక్వైరీ ద్వారా న్యాయం జరుగుతూనే ప్రజల డబ్బులు, అదే తిరుపతిలో 10 పైసలు లెక్క అవుతుంది. గుండీలో చేసినట్టు వచ్చిన డబ్బు అంతా తెల్లారి లెక్క పెట్టి చెప్తారు. ఇది ఇలా 4,70,00,000 వచ్చిందని చెప్తారు. అక్కడ చెప్పేటోడే లేడు.
ప్రజలిచ్చిన బంగారాన్ని కరగబెట్టేసి కర్ణాటకలో కడ్డీల ద్వారా అమ్ముకుంటారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. స్టాక్ ఎక్స్చేంజ్ లో డబ్బులు పెట్టుకున్నారు. ఎవరబ్బా సొమ్మురాబా మీరు? అదే తిరుపతిలో వచ్చిన డబ్బు ప్రతి ఒక్క పైసా లెక్క చేసి ప్రజల పక్షాన అక్కడ హాస్పిటల్ కట్టిస్తారు, స్కూల్ కట్టిస్తారు. ఈ విధంగా అదే విధంగా జిల్లాలలో టెంపుల్ పెడుతున్నారు వెంకటేశ్వర స్వామి. కనుక ఇక్కడ ఏం జరుగుతలేదు కాబట్టి ఏదైనా నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్ గా అదే సోనియా గాంధీ గారు అగ్ర కులాల్లో పుట్టిన ఆ రోజులలో సుప్రీంకోర్టు ఐఐఎం లో రిజర్వేషన్ లేదని చెప్పినా దానికి మేము దాన్ని ఖండిస్తే అప్పుడు ఆ డిసిషన్ తర్వాత ఆల్టర్నేట్ ఒకటే అడిగిన, మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ. అంటే ఏం చేయాలన్న అప్పుడు అమ్మా మన ప్రధానమంత్రికి ఒక మాట చెప్పండి, పార్లమెంట్ లో బిల్లు పెట్టండి, తప్పనిసరిగా బడుగు బలైన వర్గాలకు బీసీలకు న్యాయం జరుగుతుందంటే ఆ అమ్మాయి పెట్టింది కాబట్టి ఐఐఎం రిజర్వేషన్ వచ్చింది. అదే విధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డాక్టర్లు అయ్యారు. నేనేమంటున్నాంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న జనాభాకు దేశ స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళైనా ఈనాడు కూడా బీసీలకు అన్యాయం జరుగుతున్నది. అన్ని కుల సంఘాలు కూడా ఇవాళ రోడ్ల మీదకి వచ్చింది. అదే మా రాహుల్ గాంధీ అన్నారు, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ వాక్ చేసిన తర్వాత నేను నిన్నటి వరకు ఎస్సీలకి అన్యాయం అనుకున్న వారికంటే ఎక్కువ బీసీలకు ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వారికి అన్యాయం జరుగుతుంది అని ఏమన్నాడు, వీ కమ్ టు ది పవర్, వీ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. అంతటితో ఆగలే దిద్దిన ఇచ్చేదాని ఉంది బాగిద అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ చేస్తారు. అదే విధంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా అన్నాడు, కొందరు పోయి పార్లమెంట్ లో ఈ రిజర్వేషన్ ఆపాలని. కానీ ఆయన ఏమన్నాడు, తప్పనిసరిగా బడుగు బలైన వర్గాలకు బీసీలకు న్యాయం జరగాలంటే వాళ్ళ సంఖ్య తెలవాలి. అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వైజ్ అయితే వారికి ఉద్యోగాలలో, పదవులలో, అభివృద్ధిలో అన్నిటి కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. కానీ ఇవాళ దేశానికి ప్రధానమంత్రి ఓబీసీ ఉండి కూడా ఓబీసీలకు న్యాయం చేస్తలేడు. కాబట్టి దీని మీద తప్పనిసరిగా ఇది ఏదైనా కింద మీద జరిగితే మాత్రం యావత్ భారతదేశంలో అల్లకల్లోలం అవుతుంది. రేపు బీజేపీ నామరూపాలు లేకుండా ఎన్డీఏ ప్రభుత్వం రాకుండా చూడడానికి మా ఛాయశక్తి. ఎందుకంటే మేము న్యాయమైన కోరిక అడుగుతున్నాం రా బాబు. అయ్యా మేము ఓట్లేసే విషయంలోవా, కేవలం మేము ఓట్లేయాలన్నా, మిమ్మల్ని గెలిపియాలన్నా? అరే మీరు తీసుకున్నారుగా ఈడబ్ల్యూ అగ్రకులాలలో 10% పేదవాళ్ళు ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు బిల్లు పెట్టారు, పాస్ చేసుకున్నారు. ఇవాళ మాకు క్యాస్ట్ వైజ్ సెన్సస్ ఎందుకు చేయరు? ఇవాళ సరళ పెట్టారు, ఏది ఎస్సీ ఎస్టీలకు పెట్టారు, మరి అందులో ఓబీసీలకు పెట్టలేదు. కాబట్టి తప్పనిసరిగా ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది. ఈ కుట్రకు వ్యతిరేకంగా ప్రతి పౌరుడు, ప్రతి స్త్రీ ఈనాడు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉన్నది. ఇప్పటికన్నా ఏదైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆలోచన చేస్తుందో ఆ ఆలోచనకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. కనుక తప్పనిసరిగా క్యాస్ట్ వైజ్ సెన్సస్ జరగాల్సిందే. అదే విధంగా పార్లమెంటులో తప్పనిసరిగా బిల్లు పెడితే మా సంఖ్య ఎంతో తెలుస్తుంది. ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. ప్రతి పార్లమెంట్ లో, ప్రతి అసెంబ్లీలో మా సంఖ్య ఎక్కువ, బీసీలు, ఎస్టీలు ఎక్కువ ఉన్నారు. మీరు 10% ఉన్నటువంటి రాహుల్ గాంధీ ప్రసాద్ చెప్పాడు, 90% మందికి అన్యాయం జరుగుతున్నది. 10% వాళ్ళే ఐఏఎస్ కానీ అందరు వాళ్ళే. ఎప్పటి వరకు ఇది జరుగుతుంది? కనుక ఇవాళ ఖబర్దార్ అంటున్నా, ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇవాళ పిల్లల జీవితాలతో ఆడతారు. వాళ్ళను తప్పడానికి వాళ్ళ 21 మంది చనిపోయారు. 37 రోజులు ఉద్యమం జరిగిన తర్వాత నిన్న బిల్లు పాస్ అయింది. అది ఫాస్ట్ ట్రాక్ ఎంత తొందరగా అయితే అంత న్యాయం జరుగుతుంది, లేకపోతే పిల్లల భవిష్యత్తు పోతుంది. అదేవిధంగా మా చిరకాల కోరిక ఏది 1931 అయింది, జనగణన జరిగింది. ఇవాళ జనగణలో బీసీలను విస్మరిస్తే మాత్రం తప్పనిసరిగా ఈ భారతదేశంలో రెండో యుద్ధం తప్పనిసరిగా జరుగుతుంది. ఇది అది ఒంటెలేదు. ఇవాళ బీసీ నాయకులు అనుకుంటున్నటువంటి బీజేపీలో ఉన్న నాయకులు కానీ, బీఆర్ఎస్ లో కానీ అందరు కూడా ఇవాళ సిపిఐ కూడా అంటున్న కులగన జరగాలి. అదే విధంగా ఏది అడుగుతున్నారు, అయోధ్యలో రామునికి జరిగిన అన్యాయం, దేవుడు అని పేర్ల మీద ఓట్లు
చేసుకుంటారు, దేవునికి కూడా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా మా యుద్ధం కొనసాగిస్తుంది. రాహుల్ గాంధీ అన్నాడు కాబట్టి ఎట్లనన్నా ఈ రిజర్వేషన్ ఆపడానికి సర్వశక్తుల సోషల్ మీడియాలో ఇది ప్రవేశపెట్టి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది మా మీద. ఈ కుట్రను ఆపడానికి తప్పనిసరిగా అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలి. అప్పుడే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆలోచనలకు వ్యతిరేకంగా మనం మాట్లాడకపోతే మా భవిష్యత్తు ఉండదు. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటున్నాడు, గతంలో 21 ఏళ్లకు ఉన్నటువంటి ఓటు హక్కును రాజీవ్ గాంధీ గారు 18 ఏళ్ళలో ఓటు హక్కు కల్పించాడు. అదే ఆలోచనలో ఇవాళ రాజకీయంలో చైతన్యం వచ్చింది. చదువుకున్న విద్యార్థులు కూడా అసెంబ్లీలో పోటీ చేయాలి, వాళ్ళది కూడా 25 ఏళ్ల నుంచి 21 చేయమని మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో తీర్మానం తీసుకుంటామంటున్నారు. దానికి మేము తప్పనిసరిగా సపోర్ట్ చేస్తాం. విద్యార్థులలో కూడా అవగాహన ఉన్నది, ధైర్యం ఉన్నది, పని చేయాలని స్ఫూర్తి ఉన్నది. చూడండి, పోలీసు వాళ్ళు కొడుతుంటే కొట్టు 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 అన్నారు కానీ పారిపోలే. దట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ ది స్టూడెంట్. అదేవిధంగా బీసీలకి ఎన్ని రోజులు మాకు అన్యాయం చేస్తారా బాబు? ఎన్ని రోజులు స్వాతంత్రం వచ్చినా ఇవాళ మేము అడుక్కునే పరిస్థితి. ఓట్లప్పుడైతే మా దగ్గరకు వస్తారు, బడుగు బలైన వర్గాలకే నాయకత్వం అంటారు కానీ ఇవాళ నాయకత్వం ఇస్తలేరు. కాబట్టి బీసీ ఏదైతే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏదైతే ఒక కుట్ర జరుగుతున్నది, ఒక కాన్స్పిరసీ జరుగుతున్నది, దీనికి తప్పనిసరిగా ప్రతి పౌరుడు పోరాడాలని, తప్పనిసరిగా ఈ రిజర్వేషన్ క్యాష్ వైస్ సెన్సస్ జరిగిన రోజే బడుగు బలైన వర్గా ముఖ్యంగా బీసీలకు న్యాయం జరుగుతుంది. దాని గురించి మా పోరాటం కొనసాగిస్తాము. అదేవిధంగా మొన్న సిడబ్ల్యూసీలో 2 ఇష్యూలు మాట్లాడారు. మల్లికార్జున ఖర్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, అదేవిధంగా వేణుగోపాల్ గాని, ప్రియాంక గాంధీ గారు 2 ఇష్యూస్. ఒకటేమో లీకేజ్ మీద మనం పోరాడాలన్నారు, ఇంకోటి అయోధ్యలో జరిగిన అవినీతి మీద తప్పనిసరిగా చర్చ జరగాలంటున్నారు. దీని మీద తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఆలోచన చేసి ఆ తప్పు జరిగితే మాత్రం యావత్ భారతదేశంలో మళ్ళా నామరూపాలు లేకుండా నిన్నటి వరకు అయోధ్య పేరు మీద, రాముని పేరు మీద ఓట్లు తీసుకున్నారే, ఆ రామునికే ఇవాళ మీరు అన్యాయం చేస్తుంటే మేము కూర్చునేది లేదు. తప్పనిసరిగా మేము ఈ పోరాటం కొనసాగిస్తాం. గతంలో తెలంగాణ మూవ్మెంట్ కూడా ఎవరి వల్ల వచ్చింది? విద్యార్థుల వల్ల. ఉస్మానియానా, కాకతీయనా, వాళ్ళ వల్లనే ఈనాడు ఉద్యమం వచ్చింది. అదేవిధంగా ఈ ఉద్యమం కొనసాగుతుంది. తప్పనిసరిగా ఈ రిజర్వేషన్ అమలు అయ్యే వరకు తప్పనిసరిగా ఆయన మన సూర్యకాంత్ గారు కూడా చెప్పారు, ఇది న్యాయమైన కోరిక, కానీ ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకు తీసుకోవే? నీకు నువ్వే ఓబీసీ అంటావు, మేమందరం సంతోషపడ్డావు. ఇప్పటికి 3 సార్లు అయినావు, కానీ ఓబీసీల గురించి నువ్వు ఒక మాట మాట్లాడావు. అదే అయోధ్యల గురించి మాట్లాడాడు, అదే అమిత్ షా మాట్లాడాడు. ఎందుకు మాట్లాడారు బాబు? మాకు ఈ సీట్ మీద మాకు నమ్మిక లేదు. దీన్ని తప్పనిసరిగా ఇండిపెండెంట్ ఆర్గనైజేషనా లేకుంటే సిబిఐ ద్వారా జరిగే దోషులు ఎవరైతే ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారో, దోచుకున్నారో, వాళ్ళ అన్ని డబ్బులు వస్తే పేద ప్రజలకు ఉపయోగపడుతుంది, అభివృద్ధిలో ఉపయోగపడతాయి, స్కూళ్ళు వస్తాయి, అదేవిధంగా హాస్పిటల్స్ వస్తాయి. ప్రతి పౌరునికి కూడా న్యాయమైన కోరిక తీరుతుందని మీ ద్వారా మీడియా ద్వారా చెప్తున్నా. తప్పనిసరిగా ఇది ఎక్కడ కింద మీద అయితే మాత్రం రాహుల్ గాంధీ ఒక్కడే అగ్రకులాలో పుట్టినా బడుగు బలైన గురించి ఆలోచన చేసే శక్తి ఆయనకు ఉన్నది. ఆయన ఆలోచనను తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయడానికి నేనే, నా పేరే హనుమంతుడు, రాముని భక్తుడు, నాకంటే ఎవరు ఉంటాడు? ఇవాళ కేవలం మాటలు చెప్తున్నారు కానీ నిజమైన భక్తులం మేము. ఆ రామునికి అన్యాయం జరుగుతూ ఊరుకునేది లేదు. అదేవిధంగా ఈ రిజర్వేషన్ ఆపడానికి ప్రయత్నం చేస్తున్న కుట్రను ఛేదిస్తాం. దానికి ఏదైతే రిజర్వేషన్ అమలుకు పార్లమెంట్ లో పిలువెట్టకపోతే 9th షెడ్యూల్లో తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు పోరాడాలని, వారికి తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు కాదు యావత్ భారతదేశ ప్రజలు కూడా తప్పనిసరిగా ముందుకు వస్తారు. సంఖ్యలో ఎక్కువ ఉన్నాం బాబు. మా సంఖ్యను తక్కువ చేయడానికి మా సంఖ్యలో ఎక్కువ ఉన్నాం కాబట్టి నాకేదో రాజ్యాధికారం వస్తుంది, మేము 10% రాజ్యం వెళ్తాంటే అది నడవదు. దాని గురించి మా పోరాటం కొనసాగిస్తాం. థ్యాంక్ యూ.